అదే కామాన్ని ఆశ కింద, ఆశ నుండి దురాశ కింద, దురాశ నుండి దుఃఖం వరకు వెళ్ళేంత ఆశ వరకు కూడా మనిషి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అందుకని ఈరోజు ఎప్పటికీ మనం రకరకాల వికారాలన్నీ చూస్తున్నాము. సో, ఈ ఆశలో మనిషి వెతుకులాటలో, పరిగెట్టడంలో, జీవితంలో ఏదో సాధించాలన్న దీంట్లో ఒక నార్మల్ లైఫు లీడ్ చేసేవాళ్ళు మనలో 90 మంది ఉంటే, మనకు తెలియకుండా ఓ 10 మంది ఒక చీకటి ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళున్నారు. మనందరికీ తెలుసు. అంటే ఒక 2.5, 3 ఏళ్ల కిందట మదనపల్లిలో ఒక బాగా చదువుకున్న, ఉన్నత విద్య చదువుకున్న ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి, డంబులతో కొట్టి చంపేసి, ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచొస్తారని చెప్పిన సంఘటన మనందరికీ తెలుసు. అలాగే పాత బస్తీలో ఒక ఫ్యామిలీ, తర్వాత 11 మంది కలిసి ఒకే ఇంట్లో ఉరేసుకోవడం. ఈరోజు జరిగిన ఇందాకే నాగేష్ గారు ప్రస్తావించింది. ఒక తల్లి, ఇద్దరు కూతుళ్ళతో కలిపి సూసైడ్ చేసుకోవడం. తర్వాత సొంత కూతుళ్ళని, కొడుకుల్ని నరబలివ్వడం. తర్వాత చేతబడి పేర్లతో ఇచ్చేయడం. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందనేసంటే ఓన్లీ దురాశ. అంటే ఇది మనకు తెలియని ఒక చీకటి కోణం ఇది.